ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుంటే వాటిని జీర్ణించుకోలేని తెదేపా నేతలు పదే పదే విమర్శలు చేస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. గాజువాకలో వైసీపీ 66వ వార్డు అభ్యర్థి ఇమ్రాన్ ఆధ్వర్యంలో జరిగిన పాదయాత్రలో మంత్రి పాల్గొని మాట్లాడారు. నాడు పాదయాత్ర ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకున్న జగన్ నేడు తన పాలన ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యారన్నారు. అనతి కాలంలోనే అనేక పథకాలను తీసుకువచ్చి అన్ని వర్గాలకు న్యాయం చేశారని తెలిపారు. తెదేపా చేస్తున్న నా ఇల్లు నా సొంతం కార్యక్రమంపై మంత్రి మాట్లాడారు. తెదేపా పాలనలో అసలైన లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించలేదన్నారు. అధికారం పోయాక నేడు మొసలి కన్నీరు పెడుతున్నారని మండిపడ్డారు. నిజమైన లబ్ధిదారులకు వైకాపా ప్రభుత్వం న్యాయం చేస్తుందని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, గాజువాక వైసీపీ ఇన్ఛార్జి తిప్పల దేవన్ రెడ్డి, గౌస్ తదితరులు పాల్గొన్నారు. అది కూడా పొరపాటు. మేము ఇళ్ల పట్టాలు ఇస్తామంటే కోర్టుకు అడ్డుకున్న వ్యక్తి ఆయన. మరి ఆనాడు 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఆయన ఇల్లు ఎందుకు ఇవ్వలేకపోయాడు? ఈ రోజున మమ్మల్ని బిల్లం చేస్తున్నాడు. మేము ఒకటే విధానం ఉంది. మా విధానం ఏంటంటే మరి 300 గజాల లోపల వాళ్ళకందరూ కూడా మేము ఇల్లు ఫ్రీగా ఇస్తామని చెప్పాం. కాబట్టి ఫ్రీగా 60 గజాలు కానీ 70 గజాలు సెంటు ఇళ్ల స్థలం ఫ్రీగా ఇస్తామని చెప్పాం. మేము ఫ్రీగానే ఇస్తాం. డబ్బులు మిగిలిన వాటికి 400 గజాలు మిగిలిన కట్టిన వాటికి డబ్బులు కట్టిన వాటికి వాటి త్వరలో ఇస్తాం. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏంటంటే ప్రతి కార్యక్రమం ఏ కార్యక్రమం చేద్దామో కూడా అడ్డుపడుతున్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. ఓకే, ఆధ్వర్యంలో నేను ఎంపీ గారు ఎంపీ సత్యనారాయణ గారు ఈ రోజున ఈ సంవత్సరాల కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు దేశానికి ఆదర్శమైనటువంటి పరిపాలన అందజేసి దేశంతో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా చూసే విధంగా పరిపాలన చేశారు. అక్కడ కూడా 20 రకాల స్కీమ్స్ అమలు చేశాం. ఈ 20 రకాల స్కీమ్స్లో కూడా వాళ్ళ కులం కానీ మతం కానీ పార్టీ కానీ చూడకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఎలాంటి వివక్ష లేకుండా అందజేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఎలాంటి అవినీతి కూడా మరి ఏ నియోజకవర్గంలో చూసుకున్నా కానీ, ఏ పార్టీ ఆఫీసులో చూసుకున్నా కానీ, ఎంఆర్ ఆఫీస్ కానీ, ఎండీ ఆఫీస్ కానీ, మున్సిపల్ ఆఫీస్ కానీ, నాయకులు కానీ ఎవరో కూడా రూపాయి కూడా లంచం తీసుకోకుండా మరి అలాంటి భూ కబ్జాలు లేకుండా ఈ రోజున మంచి పరిపాలన అందజేస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అందజేస్తున్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, అందజేస్తున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఆలోచన చేసే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలని కోరుకున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం రాష్ట్ర అభివృద్ధిని అడ్డుపడుతూ కొన్ని వ్యవస్థలనే చేతిలో పెట్టుకుని ప్రస్తుతానికి ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం తలపెట్టినా కూడా దానికి ఆయన కోర్టుకు వెళ్ళటం, స్టేలు తెచ్చుకుంటాం, అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు పద్ధతి మార్చుకో, మరి నీ పద్ధతి బాగోలేదు కాబట్టి మొన్న 23 సీట్లకి నేను పరిమితం చేశాను. అయినా కూడా నువ్వు మళ్ళీ గుర్తు లేకుండా ఈ రోజు అదే రకంగా ప్రోత్సహిస్తున్నావు. ఆ 23 సీట్లు కూడా రాబోయే రోజుల్లో నీకు ఓన్లీ 3 సీట్లకే పరిమితం చేస్తారని తెలియజేసుకుంటూ ఎవరిని అడ్డంకులు సృష్టించినా కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల కూడా అభివృద్ధి చేస్తాం. ముఖ్యంగా మరి ఇంత పెద్ద వయసులో కూడా గాజువాక శాసనసభ్యులు నాగిరెడ్డి గారు కరోనాను కూడా లెక్క చేయకుండా ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొని పార్టీ నాయకుల పట్ల కానీ, పార్టీ పట్ల కానీ, ప్రజల పట్ల కానీ అంకితమై ఉన్నటువంటి నాయకుడు గాజువాక ఎమ్మెల్యే గారు నాగిరెడ్డి గారు. అలాంటి ఎమ్మెల్యే గారు ఉంటే మనందరూ అదృష్టం. తప్పనిసరిగా ఆయన నాయకత్వంలో గాజువాక నియోజకవర్గం అన్ని రకాల చేస్తామని దానికి సహకరిస్తున్నటువంటి మా స్థానిక నాయకులకు కూడా వారి ప్రెసిడెంట్స్ కానీ, వారి కార్పొరేటర్ అభ్యర్థులకు కానీ అందరూ కూడా నా ప్రజలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరియు ప్రతి అడుగు కూడా పేదలకి, మహిళలకి, ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకి అందరికి కూడా ఒక తాటి మీద నడిపించి ప్రతి ఒక్క ప్రజా సంక్షేమంలో అందరికి కూడా ఏ కుల మతాలకు భేదం లేకుండా అన్ని కులాలకి సమానంగా పంచే దిశగా నడుచుకునే ఈ ప్రభుత్వం మన వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేసుకుంటాను. అదేవిధంగా 3 ఏళ్ళు ఒక్క అడుగు పేదల సంక్షేమం గురించి ఇలాంటి జననేత మనకి ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇలాంటి జననేత దొరకరని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మన జననేత జగనన్నగా ప్రతి ఒక్క మహిళా సోదరులకి ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా ఆలోచించి ప్రతి ఒక్క బీసీ సంక్షేమాలకు కూడా 50% మహిళలకే ప్రాధాన్యం ఇచ్చిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెందిందని చెప్పేసి, అదేవిధంగా మనం ఇక్కడ ఇంత కరోనా సమయంలో కూడా
రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉందని చెప్పేసి నిదర్శనంగా ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా ప్రతి పేదవారికి చేరదీసే దిశగా ఈ వాలంటరీ వ్యవస్థ కానీ ప్రతి వ్యవస్థలో ముందున రాణించే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ కృషిని మనం అభినందించి ఇలాంటి ప్రజా సంకల్ప యాత్ర పండుగలాగా మనం ప్రతి ఊరు వాడవాడ చేసుకునే విధంగా మన రాష్ట్రం కూడా ఈ పండగ వాతావరణం తెలియపరుచుకుంటూ ఈ 66 వార్డులో కూడా మన వైఎస్ఆర్సీపీ శ్రేణులు, వైఎస్ఆర్సీపీ అభిమానులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అలాగే వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అయినటువంటి వీళ్ళందరూ వచ్చేసినందుకు చాలా ఆనందదాయకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎన్నటికి 6వ తారీఖు 3 సంవత్సరాలు 3 సంవత్సరాల సందర్భంగా మనము జగన్మోహన్ రెడ్డి గారిని గత ప్రభుత్వంలో టీడీపీ కాంగ్రెస్ కలిసి టీడీపీ కాంగ్రెస్ కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డి గారిని 1.5 years జైల్లో ఉంచారు. ఆ తర్వాత ఆయన్ని కుటుంబానికి, ఇంటికి, ప్రజలకు దూరంగా ఉంచారు. దాని తర్వాత ఆయన ఒకటే అనుకున్నారు, నా జీవితం ప్రజలకే అంకితం అవ్వాలి, ఇంకా నాకు ప్రజలే నాకు దేవుళ్ళని నమ్మి ముందుకు సాగారు. ఆ రోజు నుండి ఇంటికి, బంధువులకి అందరిని దూరమై 1.5 year పాదయాత్ర చేశారు. కంప్లీట్ గా 4 years ఇంటిని మర్చిపోయారు, పిల్లల్ని వదిలేశారు, భార్యని అందరినీ, తల్లిని అందరినీ వదిలేసి ప్రజలే నా దైవులని నమ్ముకున్నారు. ఆయన పాదయాత్ర చేసి ఆయన ప్రజల మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం అందరం కూడాను ఆయనకి 151 సీట్లు ఇచ్చి ఆయన అంటే ఏ రాష్ట్రంలో కూడా అన్ని సీట్లు రాలినంతగా మన ప్రజలందరూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడాను మనం మంచి గెలుపునిచ్చాం. అలాగే ఆయన గెలిచిన తర్వాత అందరూ 4 years 3 years ప్రభుత్వం పాలించిన తర్వాత ఆయన చెప్పిన సంక్షేమ పథకాలు, పాదయాత్ర చెప్పిన ఆయన పథకాలను పూర్తి చేస్తారు. కానీ ఆయన 1 year లోనే ప్రతి ఒక్క మాట చెప్పినవి చెప్పనివే నేను కంప్లీట్ చేసి ప్రతి ఒక్క కుటుంబానికి ఆయన తరపున 25,000, 18,000, 50,000 ప్రతి ఒక్క కుటుంబానికి వచ్చాయి. ప్రతి ఒక్కరు చాలా ఆనందంగా ఉన్నారు. కరోనా సమయంలో కూడాను ప్రతి ఇంటికి రేషన్ ఇస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ మొదలు పెట్టారు. ప్రతి ఇంటికి వాలంటీర్లు వెళ్ళి రేషన్ ఇవ్వడం అంటే ఇలాంటి వ్యవస్థను అంటే మన దేశంలోనే ప్రతి ఒక్కరును జగన్ వైపు చూపిస్తున్నారు. జగనే కరెక్ట్ అయిన ముఖ్యమంత్రి అని ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. మోడీ గారే, బీజేపీ ప్రధానమంత్రి గారే, వేరే పార్టీ కూడాను మన జగన్ గారి పరిపాలన చాలా బాగుందని ప్రతి ఒక్కరితో చెప్తున్నారు. చూడండి, అలా చెప్తున్నారంటే మన జగన్ గారు తక్కువ వయసులోనే ఎంత పరిపాలన అంటే ఎంత బాగా ప్రజల గురించి ఆలోచించి చేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. మనం బాగుండాలంటే ఒక 30 సంవత్సరాల వరకును మనం జగన్ గారిని సీఎం గా చేసుకోవాలి. జగన్ గారు మన గురించి 4 సంవత్సరాలు ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి చూశారు. మనం కూడా టైం అయిందని కూడా మనం కూడా లెక్క చేయకుండా జగన్ గారిని ఈ పాదయాత్రని అందరం సక్సెస్ చేయాలని కోరుకుంటూ నాకు